హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసాద్ సింగర్పు. వెల్కమ్ టు ప్రసాద్ పిక్టోరియల్స్. లగేజ్ బ్యాగులన్నీ పైన ఎక్కించాం. బాయ్. లొకేషన్ సో హైదరాబాద్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. టీ బ్రేక్ ఇచ్చుకుందామని ఇక్కడ ఆగాము. కూర్గులో ప్రీ వెడ్డింగ్ షూట్. కూర్గు ట్రావెలింగ్లో ఉన్నాం మేము ఇప్పుడు. సో అక్కడ మేము ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నాము. అక్కడ వీడియో, సాంగ్ అండ్ ఫోటోషూట్ ఎవ్రీథింగ్ చేస్తున్నాము. సో దానంతా మీతో షేర్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ట్రావెలింగ్ కావచ్చు, మన ప్లానింగ్ కావచ్చు, మనం అంటే ఒక లాంగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏంటి మన టేక్ కేర్ ఏమేంటి, అవన్నీ ఎవ్రీథింగ్ జర్నీ అంతా మీతో షేర్ చేసుకోవాలని ఉద్దేశం. కూర్గ్కి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాం కాబట్టి ఇగో ఇది ఇనోవా, మేము వెళ్ళే ట్రావెలింగ్ చేసే వెహికల్. లగేజ్ అంతా సేఫ్టీ కోసం మా లగేజ్ బ్యాగులన్నీ పైన ఎక్కించాం. అన్ని డ్రెస్సింగ్ బ్యాగులే. అక్కడ ఎలాంటి కెమెరాకి రిలేటెడ్ ఎక్విప్మెంట్ పెట్టలేదు. ఇన్సైడ్ మాత్రం సేఫ్టీగా కెమెరా ఎక్విప్మెంట్ అంతా పెట్టుకొని టీం అంతా ఆల్రెడీ ఒక 6 మెంబర్స్ ఈ టీం మెంబర్స్ ఉన్నాం ఇక్కడ. ఆల్రెడీ 3 మెంబర్స్ ట్రావెల్ అయిపోయారు. మొత్తం 9 మెంబర్స్ విత్ మేకప్ ఆర్టిస్ట్ సహా. సో అక్కడ మీకు మేము మేకప్ ఆర్టిస్ట్ టీం కావచ్చు, మేకప్ షెడ్యూల్ కావచ్చు, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎండింగ్ టిల్ ఈవినింగ్ వరకు మనం షూటింగ్ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాం ఎవ్రీథింగ్ వ్లాగ్లో మీరు చూస్తుంటారు. అంటే మార్నింగ్ ఏ టైంలో లేవాలి, ఏ లొకేషన్ ఎలా యూస్ చేసుకోవాలి, సో డ్రెస్ కాంబినేషన్ కావచ్చు, డ్రెస్ కాస్ట్యూమ్ మూమెంట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈ వ్లాగ్లో చూపిస్తుంటాం. లెట్స్ గో. బాయ్. టీ బ్రేక్ తర్వాత ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. మనం ట్రావెలింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ డ్రైవర్ రామకృష్ణ ఇనోవా ఓనర్ కమ్ డ్రైవర్ తనే. అంటే మేము కళ్ళు మూసుకొని పడుకున్నా హాయిగా తీసుకెళ్తాడు, అంత కాన్ఫిడెంట్గా తీసుకెళ్తాడు. మేము ఎప్పుడు రెగ్యులర్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా తిన్నే తీసుకెళ్తాం. ఎందుకంటే మనం ఫస్ట్ వర్క్ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకొని ఉన్న డ్రైవర్ పర్ఫెక్ట్ ఉన్నాడు అనుకో, హాయిగా రిలాక్స్గా నిద్రపడుతుంది. మళ్ళీ మనం వెళ్ళి వర్క్ ఈజీగా చేసుకోవచ్చు. డ్రైవర్ కనుక కరెక్ట్ లేడనుకో, ఆయన చూసుకుంటూ రోడ్డుని చూసుకుంటూ కూర్చుంటే ఇంకా అక్కడికి వెళ్ళి వర్క్ ఏం చేయలేము మనము. సో మెయిన్ ఇంపార్టెంట్ డ్రైవర్, తను చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడు. ఇంకా మనం లంచ్ బ్రేక్ ఉంటుంది, లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత మనము కూర్గు రీచ్ అవుతాం. ఎవ్రీథింగ్ ఈ వ్లాగ్లో చూడొచ్చు. సో ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ మా డ్రైవర్ 10 years బ్యాక్ వచ్చాడంట, ఇదే హోటల్లో తిన్నాడట. అక్కడే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాడు. బట్ ఆ 10 yearsకి ఇప్పటికీ ఏం తేడా వచ్చిందో ఆయనే చెప్పాలి, మనకు తెలియదు కాబట్టి. సో ఇక్కడ బాగుంటుంది అన్నాడు. ప్యూర్ వెజిటేరియన్. ఎందుకు వెజిటేరియన్ ఈరోజు అంటే రేపటి నుంచి అంతా నాన్ వెజ్జే కదా. సో అన్నట్టు కర్ణాటకలో వెజ్ థాలీ ఆర్డర్ చేసాం. ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. మా డ్రోన్ ఆపరేటర్ మాత్రం ఇది పరోటా ఆర్డర్ చేశాడు. మేము అందరం థాలీ ఆర్డర్ చేసాం. ఇక టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా మనం ఏ ప్లేస్లో ఆగామంటే అక్కడ మనం తినచ్చా లేదా కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది చూడు, థాలీ వచ్చేసింది. హోటల్ ప్రణవ్ బెంగళూరు ఇక్కడ నుంచి 70 km డిస్టెన్స్లో ఉంది. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. పర్ఫెక్ట్ వెజ్ ఓకే అనుకుంటే మాత్రం ఇక్కడ పర్ఫెక్ట్ తినచ్చు. చాలా బాగుంది. ఇప్పుడే రీచ్ అయ్యామండి కూర్గుకి. టోటల్ మార్నింగ్ 6 o'clock నుంచి జర్నీ స్టార్ట్ అవుతే 9:30 అవుతుంది. ఇప్పుడు రీచ్ అయ్యాం. ఇప్పుడు లగేజ్ దింపుకుంటున్నారు, మా వాళ్ళంతా రూమ్స్కి షిఫ్ట్ అవుతున్నారు. రేపు మార్నింగ్ నుంచి మెయిన్ మన ఫోటోగ్రఫీ వ్లాగ్ స్టార్ట్ అవుతుంది.
సో మార్నింగ్ ఎన్నింటికి లేస్తాం, వెదర్ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఆ వెదర్లో ఈ సాంగ్ షూట్ కానివ్వండి, ఇటు ఫోటోగ్రఫీ షూట్ కానీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం, కపుల్స్ మేకప్ షాట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్, ఈ కాస్ట్యూమ్ లుక్స్ కావచ్చు, లొకేషన్ బ్యాలెన్స్ చేసుకునే విధానం కావచ్చు, ఈ పొజిషన్లో వర్షం పడుతున్నప్పుడు లైటింగ్ని ఎలా వాడతామో ఏంటో మాకు కూడా అసలు క్లియర్ లేదు. రేపు మార్నింగ్ బ్లాగ్లో చూడొచ్చు మీరు. లెట్స్ గో, టుమారో మార్నింగ్ కలుద్దాం. బాయ్. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రసాద్ సింగర్పు. వెల్కమ్ టు ప్రసాద్ పిక్టోరియల్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్. సో అందరు వేకప్ అయ్యారు, రెడీ అవుతున్నారు, మేకప్స్ కూడా అన్నీ కంప్లీట్. జస్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని లొకేషన్కి వెళ్తున్నాం. ఆ లొకేషన్లో ఫోటోషూట్ ఎలా జరుగుతుంది, లైటింగ్ ఎలా పెట్టుకుంటున్నాం, ఎవ్రీథింగ్ ఈ వ్లాగ్లో చూస్తుండొచ్చు. లెట్స్ గో లొకేషన్. సో ఇక్కడికి వచ్చాం లొకేషన్కి. ఈ లొకేషన్ పర్మిషన్ లేదంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి. దాని గురించి వెయిటింగ్లో ఉన్నాం. బట్ ఏదైనా సరే మనం అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా లొకేషన్స్ గురించి తెలిసని ఉండాలి, లేకుంటే ఇక్కడ లోకల్ వాళ్ళనన్నా పర్మిషన్స్ ఎక్కడెక్కడ ఉంటే తీసుకొని రావాలి. లేదంటే చాలా టైం వేస్తుంది. ఇప్పుడు 10 అవుతుంది, ఇప్పటి వరకు మేము ఒక్క బ్లాగ్ కూడా యూస్ చేసుకోలేము ఇక్కడ ఇంత దూరం వచ్చి. సో ఇవి కొంచెం టేక్ కేర్ ఉండండి ఫోటోగ్రాఫర్స్. మనం ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా పర్మిషన్స్ ఉన్నాయా లేవా అది చూసుకోండి కొన్ని ప్లేసెస్లో. సో అది చూసుకొని జాగ్రత్తగా వెళ్తే ఆ టైం వేస్ట్ కాకుండా ఇంత దూరం వచ్చినందుకు పర్ఫెక్ట్గా లొకేషన్స్ యూజ్ చేసుకోగలుగుతాం మనం. సో ఇది కొంచెం జాగ్రత్త ఉండాలి. సో ఇప్పుడు మేము ఒక ప్లేస్, ఐలాండ్ ప్లేస్ అని అనుకొని వెళ్ళాము. అక్కడ పర్మిషన్స్ లేవు. సో దాదాపు ఒక 4 to 5 hours వేస్ట్ అయింది మాకు. బట్ ఓకే అని చెప్పి జర్నీలో ఏదైనా బాగుంటే చూద్దాం అని చెప్పేసి ఇక్కడ కొంచెం వాటర్ అండ్ హిల్స్, ఈ చిన్న బ్రిడ్జ్ బాగా అనిపించింది. ఇక్కడ ఆగాము. ఇక్కడ మేము లైటింగ్ ఏంటి, బ్లాగ్స్ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకుంటాం ఎవ్రీథింగ్ బ్లాగ్లో చూస్తుండొచ్చు. బట్ ఈరోజు హాఫ్ డే వేస్ట్ అయింది, అయినా నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్న లొకేషన్స్ వాడుకొనే హైదరాబాద్ వస్తుంది. ఆ హ్యాండ్ ఇందాక తీసుకున్నారు కదా, అలా ఉండండి. ఎస్,
జస్ట్ వాకింగ్లోనే కొంచెం స్పీడ్ వాక్ చేయండి. మీరు వెనకాల తను ఫాలో అవుతూ కొంచెం ఇటు పక్కన ఓవర్లాప్ కాకుండా చూసుకోండి, సరిపోతుంది. గ్లాస్ హౌస్ పైన ఉన్నాము ఇప్పుడు. గ్లాస్ హౌస్ పైన మనకి ఇచ్చిన 10 minutesలో న్యాచురల్ లైట్లో ఫేస్ లైటింగ్ సన్ లైట్ ఉంది, అదే లైట్లో షో అవుట్ చేసుకుంటున్నాను నేను. ఇది R5 బాడీ 70-200 లెన్స్ యూజ్ చేస్తున్నాను. Ready, 1, 2, expression. స్పీడ్ వాక్ చేస్తున్నాను తనని చూసుకుంటూ. మీరు రన్నింగ్ చేస్తారు కదా ఇందాక, రన్నింగ్ చేస్తూ మళ్ళీ వెనకకి వచ్చేసి ఇలా తను స్పీడ్ అయినప్పుడు కొంచెం మీరు కూడా స్పీడ్ అవ్వండి. తను లెవెల్ చూసుకోండి, సరిపోతుంది.